మీకు 99 ప్రేక్షకులకి మీద. అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఆ, అర్థం చేసుకోవడానికి ఏముంది సార్, ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఆయన స్టైల్లో ఒక మాస్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక నాయకుడిగా లేదా ఒక మాస్ హీరోగా మాస్ డైలాగులు చెప్పేసి అని చెప్పారు. అందరూ విన్నారు, చప్పట్లు కొట్టారు. ఈ రోజుతో ఆ కథ సుఖాంతం అయిపోతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే గత సంవత్సరం నుంచి కానివ్వండి, 1.5 year నుంచి కానివ్వండి, బూతులు మాట్లాడే నేతలు ఎవరు నాకైతే కనపడలేదు. అవునా? మీకు ఎవరైనా కనిపిస్తే ఉదాహరించి చెప్పండి ఒకసారి. చెప్పండి, పర్వాలేదు. పలానా నాయకుడు పలానా చోట ఇలాగ బూతులు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించో లేకపోతే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి, లేదా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎవరైనా ఎమ్మెల్యే, ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు ఎవరైనా బూతులు మాట్లాడారనే ఒక్క సంఘటన మీరు చెప్తే నేను అంటే రెడ్ బుక్ ఓపెన్ అయింది కాబట్టి కాస్త భయం. సో మీరు చెప్పేది ఏంటంటే రెడ్ బుక్ ఓపెన్ అయింది కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు, అంతే కదా? మీకు 10 చెవులు ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారికి నాకు 2 చెవులు మాత్రమే ఉంటాయి. మీడియా పర్సన్స్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిపోర్టర్స్ దగ్గర నుంచి ఏ నాయకుడు ఏ చెత్తవాగుడు వాగాడో అదంతా కూడా మీరందరూ కూడా కవర్ చేస్తూ ఉంటారు. మీ దృష్టికి రానిటువంటి బూతులు డిప్యూటీ సీఎం గారి దృష్టికి ఏమొచ్చినాయి? ఎందుకంటే ఆయనకి అనేక రకాలైనటువంటి పార్టీ వ్యవహారాలు, అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు, ప్రజల్ని ఏలేటువంటి కార్యక్రమంలో ఉండి ఆయన చాలా బిజీగా ఉండేటువంటి ఒక వ్యక్తి. మీకు ప్రజల సంక్షేమం లేదా ప్రజల వ్యతిరేకతలో ఉన్నటువంటి ప్రభుత్వం లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల యొక్క వికృతమైన చేష్టలు, ఇలాంటివన్నీ కవర్ చేయడమే కదా మీ ఉద్యోగం. సో మీకు రానివి ఏమున్నాయి అనేది, అంటే మీరు స్పాంటేనియస్ గా ఇదిగో పలానా నాయకుడు పలానా మాట మాట్లాడాడు అని ఏ బూత్ మాటలు మేమైతే వినలేదే, నేనైతే వినలేదు. అది మీరు అన్నట్లు రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల లేకపోతే రెడ్ బుక్ ఓపెన్ చేస్తామని అనటం వల్ల భయం భక్తులు అయితే వచ్చాయి రెడ్ బుక్ వల్ల అనేది చర్చ నడుస్తా ఉంది పబ్లిక్ లో. మంచిదే కదా, రెడ్ బుక్ కాకపోతే ఎల్లో బుక్ పెట్టండి, లేకపోతే ఇంకో బుక్ అయినా పెట్టండి. మనకు కావాల్సింది ఏంటంటే దే షుడ్ బి కంట్రోల్డ్. వాళ్ళందరూ కంట్రోల్లో ఉన్నప్పుడు ఈయన ఇంకా ఏమి అనలైజ్ చేస్తున్నాడు, ఈయనకి ఎవడో వచ్చి అది వాడు ఎలా అన్నాడు ఈడు అలా అన్నాడు స్పెక్యులేషన్స్ నమ్మి మొదటి నుంచి తన రాజకీయ జీవితం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆయన పుస్తకాల మీదో లేకపోతే పక్కనోడు చెప్పేటువంటి స్పెక్యులేషన్స్ మీదో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని ఆడెవడో ఢిల్లీ నుంచి నాకు చెప్పాడు అన్నాడు. ఆడెవడో తెలియదు ఇప్పటి వరకు. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి 1,00,000 లడ్డూలు అయోధ్యకి అడల్టరేషన్ ఉన్నటువంటి లడ్డూలు వెళ్ళి అన్నారు. ఈ రోజు వరకు దాని మీద రిపోర్ట్ లేదు. ఇవన్నీ కూడా ఆయన